హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చూడండి, ఉదయాన్నే చల్లని వాతావరణమైన గాలి, పక్షులు, చిలుకలు, చప్పులు చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇంకా సూర్యుడు ఉదయం చెప్పండి వాకిలంతా శుభ్రం చేసి ముగ్గైతే పెట్టేశానండి. పచ్చని చెట్లు, లోపల కూడా అంతా వేసి పెట్టేశానండి. అయితే ఇల్లంతా శుభ్రం చేయాలండి. ఇంకా బయట అయితే ఉడవడము ముగ్గులు వేయడం అయితే అయిపోయింది. ఇల్లంతా శుభ్రం అయితే చేసేసినండి. ఈరోజు సండే కదా, ఇంకా పిల్లలు కూడా లేట్గా వేస్తారు. పని కూడా నెమ్మదిగా మెల్లగా చేసుకుంటానండి. రోజు అడవిడి ఉంటుంది కదా, ఈరోజు అయితే మెల్లగా చేసుకుంటాం. లేవడం అయితే ఉదయాన్నే లేచిన. మా అమ్మ అయితే పూజ చేస్తుందని నేను చేస్తాను చెప్పిన. మమ్మీ నేను పూజ చేస్తాను, టిఫిన్ చేయని చెప్పింది. సరే అని అన్ని చదివి ఇచ్చేసానండి. పువ్వులు ఇట్లా తెంపుకొచ్చి ఇచ్చాను. మా అమ్మ అయితే పూజ చేస్తుంది. నేనైతే ఇంకా వంట అయితే చేస్తున్నా, టిఫిన్ చేయాలి. చపాతి పిండి అయితే విసికినా అండి, పూరీలు చేయమని చెప్పారు. సరే అని ఇంకా పూరి అయితే చేద్దామని ఇంక పిండి అయితే విసికి పెట్టాను. మంచి నానింది. ఇంకా చికెన్ తెచ్చుకున్నారు, చికెన్ కర్రీ చేసి పూరి చేసిమని చెప్పారు. నేనైతే ఈరోజు నాన్ వెజ్ అయితే తినానండి. పూరి అయితే చేస్తాను. చికెన్ అయితే కర్రీ చేసి పెట్టానండి. కర్రీ అయితే చేయాలి. కొంచెం చాలా వేసి వంట అయితే చేస్తాను. చేస్తుంది చక్కగా విధానంగా చేస్తుందండి. ఆరగిస్తుంది. మీరందరూ కూడా ఆర తీసుకోండి. చూడండి ఫ్రెండ్స్, పూజ అయితే పూర్తయిందండి. ఎంత చక్కగా చేసిందో మా అమ్మ అయితే పూజ. అందరు నమస్కారం చేసుకోండి. భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నా. భగవంతా అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. మా అమ్మాయి అయితే ఉండలైతే చుడుతుందండి. చికెన్ కర్రీ కూడా వండుతున్నానండి. పక్కన ఉండలైతే వేసి అల్లం పేస్ట్ అయితే వేస్తాను. అది కూడా మంచి గోలినాక టమాటా ముక్కలు వేస్తాను. టమాటా ముక్కలు అయితే వేస్తానండి. టమాటా ముక్కలు కొంచెం గోలినాక చికెన్ వేస్తా. పుదీనా వేసిన అండి కొంచెం. ఈరోజు అయితే పచ్చి కొబ్బరి చికెన్ కర్రీ అయితే చేస్తున్నా అండి. పచ్చి కొబ్బరి అయితే దేవుని కాడ కొట్టింది అయితే కాదండి, సపరేట్గా పక్కకు కొట్టేసి కొంచెం మిక్సీ పట్టి అయితే పెట్టాను. ఇంకా సగం వక్క అయితే ఉంచానండి, ఇంకా చట్నీ వేసుకోవచ్చని. పచ్చి కొబ్బరి చికెన్ కర్రీ సూపర్ ఉంటుందండి. పూరి వేసుకున్నా కానీ ఇంకా బాగుంటుంది. పుదీనా కూడా కొంచెం వేసిన. మా పాప అయితే కలుపుతుంది చూడండి. ఇంకా చికెన్ అయినాను అందులో మెల్లిగా అయ్యో పక్కన పెట్టి, స్పూన్ పక్కన పెట్టి. అప్పుడప్పుడు ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అస్సలు ఎంత పని చెప్పినా చెయ్యరు, ఇంకా వాళ్ళకి ఇష్టమైతే మాత్రం చేస్తారు. ఇంకా ఆటలు ఆడేటప్పుడైతే
ఎంత విడిచినా అస్సలు రారండి. వాళ్ళ నానైతే చెరుక్కలు ఎక్కిసి అయితే తీసుకొచ్చిండు. ఫ్రై చేయమన్నారు కానీ ఇంకా పూరి కదా, అందుకే గ్రేవీ పెట్టి చేస్తున్నా అండి. నేను కలుపుతా అంటే అస్సలు వినట్లేదు చూడండి. నేనే కలుపుతా అంటుంది, చేయి కాలుతుందా నేను కలుపుతుంది. చికెన్ మంచిగా నూనెలో గోలినాక ఉప్పు కారము మసాలాలు అన్నీ వేస్తా అండి. ఒక పచ్చి కొబ్బరి కూడా పేస్ట్ పట్టి పెట్టిన, పక్కన పెట్టిన. ఉప్పు కారం వేసినాక పచ్చి కొబ్బరి వేస్తా. అయితే కొద్దిసేపు మూత పెడతా. చికెన్ నూనెలో మంచిగా మగ్గుతుంది. మా అమ్మ అయితే ఇప్పుడే చెట్టుకైతే ఫ్రెష్గా తెప్పుకొచ్చిందండి. కొంచెం వేసిన కొంచెం ఉంచిన పుదీనా అయితే, మరి ఎక్కువ వేస్తే స్మెల్ వస్తుంది. చికెన్ లైట్ వెళ్తురికి వైట్ కనిపిస్తుందండి వీడియోలో అయితే. అక్కడ నుంచి చూస్తే అయితే పచ్చ ఉంది. లైట్ వెళ్తురికి దగ్గర తెల్లగా కనిపిస్తుంది ఫోన్ల. పసుపు వేయలేమనుకుంటారు. కారం అయితే వేస్తున్నా అండి. నాన్ వెజ్ కదండి, కొంచెం కారం ఎక్కువనే వేసిన. సాల్ట్, ఉప్పు కారం మంచిగా చికెన్కి పట్టినాక అప్పుడు మసాలా వేస్తా అండి. నూనెలో మంచిగా గోలితే చికెన్ కర్రీ అనేది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందండి. ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టిస్తా. కారం మంచిగా నూనెలో పడుతుంది. ఉడికి సాల్ట్ వేసిన కారం వేసిన కదా, కొద్దిసేపు మూత అయితే పెడుతున్నా అండి. ఫ్రెండ్స్, మా మమ్మీ అయితే ఇక్కడ పూరీలు చేస్తుంది. ఒక పక్కన కర్రీ, ఒక పక్కన పూరీలు కూడా రెడీ అయిపోతున్నాయండి. మా అమ్మ అయితే పూరి వేసేసింది తొందరగా. ఇంకా నాదే లేట్ అయిపోయింది, ఎందుకంటే ఇంకా పూరీలు చికెన్ లేట్ అవుతుంది కదండి కొంచెం. బండ మీద తీసుకుంటే పూరీలు నీట్గా మంచిగా రౌండ్గా వస్తాయండి, సన్నం వస్తాయి. పూరీలు ఎంత సన్నం ఉంటే అంత బాగుంటాయండి టేస్ట్. ఈరోజు అయితే నేను గోధుమ పిండితోనే వేస్తున్నా. ఎప్పుడైనా పూరి పిండితో చేసేదాన్ని. ధనియా పౌడర్ వేస్తున్నా అండి. కొంచెం ధనియాలు ఎక్కువ వేయించిన, అందుకే కొంచెం బ్లాక్ అయింది. ఇప్పుడైతే పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఇంకో మిక్స్ అయితే చేసిన నేను. చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. చూడండి, పచ్చి కొబ్బరి పేస్ట్ అయితే వేసిన అండి. ఇప్పుడైతే మంచిగా కలుపుతున్నా నేను. పూరీలోకి మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. పచ్చి కొబ్బరి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చక్కగా కలిపేసినండి. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాయి, ఎందుకంటే పూరి కదా గ్రేవీ పెడుతున్నా. ఇలా దగ్గర ఉంచుకున్న బాగుంటుంది అన్నంలోకి. మరీ ఎక్కువ గ్రేవీ కూడా పెట్టానండి, కొంచెం పెడుతున్నా. అన్నంలోకి అయితే దగ్గర కొనుక్కుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ మాత్రం. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేస్తా. గరం మసాలా కొత్తిమీర వేసేస్తా అండి. గరం మసాలా అయితే వేసినా అండి. ఇప్పుడైతే కలిపేస్తున్నా. ఇప్పుడైతే మూత పెట్టి చిన్న మంట మీద కొద్దిసేపు ఉడికిస్తా అండి. కొద్దిసేపు ఉడికిస్తే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. కొత్తిమీర కూడా వేసేసిన ఇందులోనే. మూత అయితే పెట్టేసిన అండి, కొద్దిసేపు ఉంచుతానని. ఒక పక్కన పూరి కూడా కడాయి పెట్టేసినండి. పూరి కూడా ఇంకా అగ్గిదేవునికి అయితే చిన్న చిన్న రెండు అయితే చేసిన. పూరీలు అయితే కొన్ని అయితే చేసిన అండి, చేస్తున్నా. ఇంకా వెంబడి గోలిచ్చేస్తా, ఎందుకంటే ఆడిపోతే టేస్ట్ అంతా బాగుంటాయి. మా అమ్మాయి గోలిస్తా అంటుంది కానీ చేతి కాలుతుందని వద్దంటున్నా. మా అబ్బాయి అయితే గోలిస్తానంటున్నాడు.
పూరీలు అయితే మంచిగా వంగుతున్నాయండి. ఇంకా పిండి గోధుమ పిండి అయితే మంచిగా నానింది కదా, ఇంకా పూరీలు కూడా సూపర్గా వస్తున్నాయి. ఒకసారి చికెన్ కర్రీ అయితే చూద్దామండి. చూడండి, చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. స్మెల్ మాత్రం సూపర్గా వస్తుందంట. గ్రేవీ కూడా దగ్గరకు వచ్చింది, మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా. ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేస్తున్నా అండి. మా అబ్బాయి అయితే కొంచెం టేస్ట్ కూడా చూసిండు, సూపర్ ఉంది మమ్మీ అని అన్నాడు. చికెన్ కూడా ఉడికింది మంచిగా. ఇప్పుడైతే మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాం. పూరీలు అయితే చాలా బాగా వంగుతున్నాయండి. పూరీలు అయితే రెడీ అయినాయి, చికెన్ కర్రీ కూడా రెడీ అయిందండి. ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నా. ఇది జరుపుతున్నాను ప్లేటు. ప్లేట్ జరుపుతున్నాను. తిన్న తర్వాత వేసుకోండి, నచ్చింది వేసుకోండి, సరేనా? టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. మా పిల్లలు అయితే టిఫిన్ అయితే చేస్తున్నారండి. టేస్ట్ ఎలా ఉంది నాన్న? బాగుందా? చికెన్ కర్రీ, పూరి, మా ఆయన కూడా పెట్టేస్తా. నేను కూడా టిఫిన్ చేస్తున్నా అండి. మా ఫ్యామిలీ అందరం కూర్చొని అయితే టిఫిన్ అయితే చేస్తున్నాము. ఇంకా పచ్చి కొబ్బరి పట్టినాం కదండి, నేనైతే కొంచెం ఉంచుకున్నాను. ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసుకున్న, సాల్ట్ వేసి, సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఇంకా నేను నైట్ అయితే గోకరకాయ టమాటా కర్రీ అయితే చేశానండి. ఇంకా గోకరకాయ టమాటా కర్రీతోనైతే నేను తింటున్నా. గోకరకాయ టమాటా కర్రీ, పచ్చి కొబ్బరి. క్రిస్పీగా సూపర్ వచ్చినాయండి పూరీలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో, పొరలు పొరల్లాగా. అసలు చేతులకు ఆయిల్ కూడా అంటుకోవట్లేదండి. క్రిస్పీగా బాగున్నాయండి పూరీలు అయితే. ఓకేనా ఫ్రెండ్స్, మరి వెళ్ళొస్తానండి. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. బాయ్. బాయ్.